కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు వారి బాధ్యత ఈ స్కీమ్స్ అన్నీ కూడా సరిగా అమలు చేయాలని చెప్పి ఈసారి ప్రజాపాలన అని చెప్పి 99 రోజులలో అన్ని స్కీమ్స్ సరిగా ఇంప్లిమెంట్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాల ప్రకారంగా ఈ ప్రజాపాలన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడే మా శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పారు, సార్ ఒక శాంక్షన్ అయ్యింది కనుకుంట నుంచి గుమ్మడిదాల ఈ రోడ్డు హ్యామ్లో సుమారు 7,20,00,000 రూపాయలతోని ఆల్రెడీ శాంక్షన్ అయ్యింది. సో అది కూడా తొందరలోనే వారికి నేనే వచ్చి కొబ్బరికాయ కొడతా. మీకు అందరికీ కూడా ఈ అంటే అభివృద్ధి కార్యక్రమంలో ఇప్పుడే అంజిరెడ్డి గారు చెప్పినట్టు అందరు కలిసి మన గ్రామాలు మన మండలాలు మనం మంచి అభివృద్ధి చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వము ఎక్కడ కూడా మీకు తెలుసు మీరు కష్టకాలంలో ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక దగ్గర నుంచి నిధులు తీసుకొచ్చి మనకు నిధులు ఇస్తున్నారు. అలాగే మీరు ఇప్పుడు ఏదైతే కోరినారో మీరు ఒక జూనియర్ కాలేజ్ కావాలన్నారు, జూనియర్ కాలేజ్ గురించి కూడా మనం ప్రయత్నం చేస్తాము. కానీ ఇప్పుడు ఇవాళ రేపు ఈ కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ వచ్చినప్పటి నుంచి అందరు కూడా గమనించాలి. ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు అన్ని ఉద్యోగాలు పోతున్నాయా, అందరు కూడా గ్రామాలలో కూడా ఆలోచించుకోవాలి. ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ ఉన్నారో, ఐటీఐ పాస్ ఉన్నారో వీళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి. నేను మొన్న జర్మనీ పోయి వచ్చినప్పుడు అక్కడ 5 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. సో రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అన్నారు, మనం 119 నియోజకవర్గాలలో అన్ని చోట్ల కూడా ఒక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ స్థాపిస్తాము. ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ స్థాపించి మన పిల్లలకు ట్రైనింగ్ ఇప్పించిన తర్వాత వీళ్ళందరూ జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుంటే వీళ్ళకు జర్మనీ పంపించి 2 లక్షల జీతం, 2.5 లక్షల జీతం వస్తుంది. సో ఎవరైతే నేను చెప్పిన శ్రీనివాస్ గౌడ్ గారికి ఇతర నాయకులకు కూడా ఎవరైతే నిజంగా జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుంటారో బయటి దేశాలకు పోయి మంచిగా పని చేసుకుందాం అనుకుంటున్నారో మా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో మీరు జాయిన్ అయ్యి ట్రైనింగ్ చేపిస్తే మా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, ఎందుకంటే అన్ని రాష్ట్రాలలో కన్నా తెలంగాణ రాష్ట్రంలోనే టామ్కామ్లో 90 కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం జరిగింది మనకి ఈ ట్రైనింగ్ కోసం. సో మీరు మంచిగా ట్రైనింగ్ చేసుకుంటే మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయి. నర్సెస్కి కోసం కూడా నేను మొన్న ఒక మీటింగ్ పెట్టుకున్నప్పుడు చాలామంది నర్సెస్ వచ్చినారు. వాళ్ళందరూ కూడా అంటున్నారు మాకు మంచి అవకాశం ఇప్పించినారు సార్, మేమందరం కూడా అక్కడ పనిచేస్తున్నాం. కొందరు అనుకుంటున్నారు అరే ఇక్కడ నుంచి ఉద్యోగాలు బయటి దేశాలకు పోతున్నాయి, కానీ మన దేశంలో జనాభా అంత ఎక్కువ మంది ఉన్నారు. ఎంతమంది పోయినా కానీ మనకు ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఇతర వాళ్ళకు లభిస్తుంది. సో ఎవరు కూడా నిరాశపడేది అవసరం లేదు. మీరందరూ కూడా మంచిగా ట్రైనింగ్ చేసుకుంటే మీకు కూడా పంపించే అవకాశం ఉంటుంది. తర్వాత ఇప్పుడే మా సోదరుడు అన్నాడు, సార్ లాస్ట్ టైం మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఈఎస్ఐ హాస్పిటల్ కావాలని మేము కోరినాము. దాని ప్రకారంగానే ఒక బిల్డింగ్ ఆల్రెడీ ఈఎస్ఐ హాస్పిటల్కి పనులు ప్రారంభం అయినాయి, స్టార్ట్ కూడా అయింది. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అదే, సో తొందరగా స్టార్ట్ చేయండి. నేను మొన్ననే 65 కోట్ల రూపాయలు ఈఎస్ఐ డిస్పెన్సరీస్ అన్ని చోట్ల కూడా ఎక్కడ కూడా మెడిసిన్స్ తక్కువ పడకుండా 65 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆల్రెడీ ఈఎస్ఐ కార్పొరేషన్కి నిధులు కేటాయించడం జరిగింది. సో అందరూ కూడా ఇక్కడ ఇది ఇండస్ట్రియల్ ఏరియా, ఇక్కడ దీన్ని సరిగా ఉపయోగించుకోవాలి. ఈఎస్ఐ హాస్పిటల్కి ఇక్కడ ఇంకెక్కువ నిధులు అవసరం ఉంటే నా దగ్గరికి రండి, నేను డెఫినెట్లీ మీ ఈఎస్ఐ హాస్పిటల్కి నేను శాంక్షన్ చేపిస్తాను. తర్వాత క్రికెట్ మైదానం అన్నాం, జాగా ఉంటే డెఫినెట్లీ మీరు క్రికెట్ కోసం చేయండి. నేను కూడా ఎన్సీఏతో మాట్లాడి అక్కడి నుంచి ఏమైనా నిధులు కావాలంటే రూరల్ క్రికెట్ డెవలప్ చేసేది అవసరం ఉంది. మీకు కూడా కొన్ని నిధులు అక్కడి నుంచి శాంక్షన్ చేపించి మనము మంచి క్రికెట్ మైదానం కట్టుకుందాం. మన అంజిరెడ్డి సాబ్ కూడా ఉన్నాడు, ఆయన కూడా కొంచెం నిధులు మీరు శాంక్షన్ చేస్తే మీ ఫండ్లో నుంచి క్రికెట్ మైదానం మంచిగా కట్టుకోవచ్చు. తర్వాత ఫైర్ స్టేషన్ కూడా అతి త్వరలోనే నేను మాట్లాడి ఇక్కడ ఒక ఫైర్ స్టేషన్ కూడా శాంక్షన్ చేపిస్తానని చెప్పి మీ అందరికీ చెప్తూ, ఇంకొక రోడ్ కావాలన్నారు అన్నారం నుండి జంగంపేట వయా జంగంపేట చిన్నారంకి. ఇది మనం హ్యామ్లో ప్రపోజ్ చేద్దాము. మీరు ఒక రిప్రజెంటేషన్ ఇస్తే నేను సెక్రటరీ రోడ్స్ అండ్ బిల్డింగ్స్కి చెప్పి అది కూడా ఇంక్లూడ్ చేయమని చెప్పి మనం చేసుకోవచ్చు. సో ఇవన్నీ కార్యక్రమాలు కూడా
ఇళ్ల స్థలాలు నువ్వు అన్నగా 200 ఎకరాలు ఉండేదని ఇప్పుడు ఇక్కడ అన్నారంలో ఉన్నది కదా. సరే, ఎవరైతే అర్హత ఉన్నారో అప్లికేషన్ పెట్టుకోండి. నేను కలెక్టర్ గారితో మాట్లాడి ఇల్లు జగాలు కూడా ఇప్పించే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మీ అందరికీ కూడా భరోసా ఇప్పిస్తూ, మేము ప్రజాపాలన ప్రజల కోసము పనిచేస్తున్నాము. ఏ సమస్య ఉన్నా కానీ మేము ముందుకొచ్చి మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి మీ అందరికీ భరోసా ఇప్పిస్తూ ముగిస్తున్నాం. జై హింద్.